ప్రజలు హర్షించరు. కానీ ఆలోచన అద్భుతం. ఇక ఆయన అలాగే ముందుకెళ్లాలని. కానీ నిన్న నాకు ఇది చూసి ఎంతో ఆనందం అనిపించినప్పటికీ కొందరి మాటలో ముఖ్యమంత్రి గారిని అలా మాట్లాడటం, వారు భక్తి పారవశ్యంలో ఉన్నప్పటికీ మరి చాలా బాధ అనిపించిన మాటలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మరి ఒక మహాకవి కూడా, ఎన్నో సినిమాల రచయిత కూడా అంటే పెళ్ళు బుద్ధిన ఉత్సాహంతో వారు ఏమన్నారంటే, రాబోయే రోజుల్లో చరిత్ర ఉన్నంత వరకు, కాలం ఉన్నంత వరకు జయంతులు వర్ధంతులు జరుగుతూనే ఉంటాయి. మా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఈ జయంతులు వర్ధంతులు జరుగుతూనే ఉంటాయని చెప్పి జనరల్గా సంతాప సభలో మాట్లాడవలసిన మాటలో పుట్టినరోజుకి మాట్లాడటం అనేది, అందులోనూ ఆయన అంతగా ప్రేమించే కృష్ణ ఆయన అలా మాట్లాడటం. కార్పొరేషన్ చైర్మన్, అవును, సినిమా కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళు అలా మాట్లాడటం నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా పామరులు చాలా మంది ఉన్నారు, ఆ భాష రాని వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా విదేశీ భాషల మీద వ్యామోహం పెంచుకొని మరి స్వదేశీ భాషను మర్చిపోయిన కొందరు మా వైకాపా నాయకులు జయంతి సందర్భంగా జోహార్లు అన్నారు. జయంతి పుట్టినరోజు సందర్భంగా అదే అంటే వారికి పుట్టినరోజుకి, చనిపోయిన తర్వాత వచ్చే పుట్టినరోజుకి తేడా తెలియక, అలాంటప్పుడు మరి బర్త్డే అని ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించే భాషలో చెప్పించుకుంటే బాగుంటుంది. కానీ మరి రాని తెలుగులో ఈ రకంగా జయంతి సందర్భంగా నా జోహార్లు అని చెప్పి అనంతపురంలో ఒక మహిళామూర్తి, అలాగే కొంతమంది ఈ గుంటూరు సైడ్ నాయకులు కూడా జయంతి శుభాకాంక్షలు విజయవంతంగా తెలియజేసిన విధానం డెఫినెట్గా నాకైతే కలుపు అనిపించింది. ఎందుకంటే ఏదో వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు అంటే ఆయన జనాకర్షణ ఆర్ జనాలకు మేలు చేస్తాం అనుకున్నది మరి ఎంతో మందికి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని నేను ఫీల్ అయ్యి కొన్ని మాటలు ఆయనకు చెప్పుండొచ్చు. దానికి ఆయన నొచ్చుకొని ఇప్పుడంటే ఆయన నిన్న మారిపోయారు. శత్రువుని కూడా ప్రేమిస్తేనే దేవుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటాడంటే అంటే అప్పుడు నాకు అర్థం కాల. ఆ దేవుడు క్షమిస్తాడేమో అని నేను అనుకున్నా. అంటే ఈయన కూడా ఆ దేవుడిని దేవుడిగా భావిస్తాడు అనుకున్నాను, కానీ తనే దేవుడు అనుకుంటాడని అనుకోలే. ఇప్పుడు ఆయన దగ్గరకు చేరుకోవాలి అంటే మనం అందరం కూడా శత్రుత్వాన్ని మరచి శత్రువును కూడా ప్రేమించాలి అని అన్నారు. కాబట్టి మరి ఇది ఆయన చెప్పారు కాబట్టి, చెప్పిన కొద్ది గంటల్లో ఆయనే భగవంతుడిగా మా పార్టీ చెప్పింది కాబట్టి ఆ సూత్రాన్ని కనీసం నా వరకు పాటిస్తారేమో అని నా భావన.